హలో వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇది వచ్చేసి గేట్ వచ్చి స్టీల్ గేట్ అనమాట. మామూలుగా వరండా మెష్ మొత్తం తయారు చేసాను. చూడండి, మామూలుగా లోపల బాల్స్ సిస్టమ్స్ అన్నీ వేసి మామూలుగా తయారు చేసాను అనమాట. చుట్టుపక్కల వచ్చేసి అంగుళం పైప్ వేసి లోపల వచ్చేసి అన్ని ముప్పాతిగా రౌండ్ రౌండ్ పైపులు మరియు ముప్పాతికి స్క్వేర్ పైపులు వేసి మామూలుగా 1.5 పైపులు అన్నీ వేసి నీట్గా సెట్ చేసాం అనమాట. ఈ మామూలుగా వచ్చేసి వెల్డింగ్ చేయడం పెద్ద సమస్య కాదు, వీటిని రఫ్ కొట్టడమే చాలా కష్టమైన విషయం అనమాట. రఫ్ కొట్ట అంటే మొత్తం 8 బ్లేడ్లు వేయాలన్నమాట. 7 బ్లేడ్లు వేస్తే కానీ స్టీల్ ఫినిషింగ్ రాదు. చాలా ఎక్సలెంట్గా చేయాలి. ఈ బాల్స్ మటుకు కరెక్ట్గా పొజిషన్లో పెట్టి వెల్డింగ్ చేయాలి. ఇంకా మేము డ్రాప్స్ అనేవి వేయలేదు, వెల్డింగ్ డ్రాప్స్ అనేవి వేయలేదు అనమాట. మామూలుగా మీకు చూడటానికి ఓవరాల్గా చూపిస్తూ ఉన్నాను. మామూలుగా వీటి రేట్ వచ్చేసి కేజీ 700 నుంచి 1000 రూపాయల దాకా ఉంటాయి అనమాట. ఎస్ఎస్ స్టీల్స్, జిందాల్ స్టీల్స్ కూడా ఉంటాయి. వీటిని మామూలుగా వరండా మెష్ మొత్తం చేపిస్తున్నారు అనమాట. ఒక అతను ఎక్సలెంట్గా చేయొచ్చాడు. ఇంకా మెటల్ ల్యాండింగ్ అయితే ఎక్సలెంట్గా చేయొచ్చు. ఈ వరండా మెష్ కూడా దీనికి మామూలుగా మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి, లేకపోతే స్టీల్ అనేది వేస్ట్ అనమాట. జింక్ పైపులతో చేసుకోవడం చాలా కరెక్ట్గా ఉంటుంది. ఈ పైపులు అనేది రోజు తురుస్తాం, మెయింటెనెన్స్ ఉండాలి. ఇవి కూడా తుప్పు వస్తాయి, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలన్నమాట. మెయింటైన్ చేస్తేనే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇంటికి మాత్రం మామూలుగా ఒక 1 కోటి రూపాయలు లేదా 80 లక్షల బిల్డింగ్ మాత్రం స్టీల్ చేసుకోవాలి గ్యారెంటీగా. మామూలుగా చూడటానికి నీట్గా ఉంటుంది కాబట్టి కొన్ని కోట్ల బిల్డింగ్సే జింక్ పైపులతో మెటల్ ల్యాండింగ్ చేస్తారనమాట. ఇవి ఎన్ని మామూలుగా పెట్టించుకుంటారు కానీ అందంగా ఇవన్నీ చాలా వేస్ట్ అనమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పోస్ట్ చేయబడను. చూడండి, వర్క్కు సంబంధించి ఈ వచ్చేసి కేజీ మేము ఒప్పుకున్నది కేజీ 700 రూపాయలకు ఒప్పుకున్నాం అనమాట. ఈ బాల్స్ స్టీల్స్ మొత్తం మా మెటీరియల్స్ అంతా కేజీ 700 పెట్టి మేము మామూలుగా సామాన్య తెచ్చి రెడీ చేసి వెయిట్ చూసి ఇచ్చేస్తాం అనమాట. ఇంకా ఇది వేరే చోట అనేసి ఫిట్ చేయాలన్నమాట. వేరే ఊర్లో ఫిట్ చేసి మామూలుగా మా అమౌంట్ మేము తీసుకొని వస్తాము. ఇలాంటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.